భారతదేశ చరిత్రలో స్వర్ణయుగం అనగానే మన గుర్తొచ్చే పేర్లలో ఒకటి గుప్త సామ్రాజ్యం. మరి ఆ సామ్రాజ్యాన్ని శిఖరాగ్రస్థాయికి తీసుకెళ్లిన చక్రవర్తే ఈ చంద్రగుప్త టూ. అయితే ఈ కీర్తి వెనుకున్న కథ మనమనుకున్నంత సాఫీగా సాగలేదు. చాలా మలుపులున్నాయి. అవేంటో ఈరోజు చూద్దాం. అసలు ఒక రాజుని దిగ్గజం అని మనం ఎప్పుడంటాం? కేవలం యుద్ధాలు గెల్చి సామ్రాజ్యాన్ని విస్తరిస్తే సరిపోతుందా? లేకపోతే కొన్నిసార్లు వాళ్లు తీసుకునే కఠినమైన, చాలాసార్లు వివాదాస్పదమైన నిర్ణయాలు కూడా వాళ్లని గొప్పవాళ్లని చేస్తాయా? చంద్రగుప్తుడి విషయానికొస్తే ఈ ప్రశ్నకు జవాబు చెప్పడం అంత తేలిక కాదు. ఎందుకంటే ఆయన ప్రయాణంలో రెండూ ఉన్నాయి. అసలాయన కథే ఒక నాటకీయమైన సంఘటనతో మొదలవుతుంది. ఒకవైపు సొంత అన్న ప్రాణం, మరోవైపు రాజ్యం, పరువు. ఈ రెండింటిలో దేన్ని ఎంచుకోవాలి? ఆయన తీసుకున్న నిర్ణయమేంటో తెలుసా? సరే, ఇప్పుడు ఆయన కథలోకి వెళ్దాం. సింహాసనం కోసం జరిగిన ఈ కథ అంత సులభంగా ఏమీ సాగలేదు. ఈ కథ మనకు విశాఖదత్తుడు రాసిన దేవీ చంద్రగుప్తం అనే నాటకం ద్వారా తెలుస్తుంది. కథ ఎలా మొదలవుతుందంటే, అప్పుడు రాజుగా ఉన్న చంద్రగుప్తుడి అన్న రామగుప్తుడు ఒక శకర్రాజు చేతిలో ఘోరంగా ఓడిపోతాడు. సరే, ఓడిపోతే ఓడిపోయాడు, కాని ఆ తర్వాత అతను చేసిన పని ఇంకా దారుణం. రాజ్యాన్ని కాపాడుకోవడానికి తన భార్య మహారాణి ధ్రువాదేవిని శత్రువుకి అప్పగించడానికి ఒప్పుకుంటాడు. ఇంకింతకంటే పెద్ద అవమానం ఉంటుందా? ఇది విన్న చంద్రగుప్తుడు ఊరుకోలేదు. ఒక సాహసోపేతమైన ప్లానేశాడు. తనే రాణివేషంలోకి వెళ్లి శత్రు శిబిరంలోకి వెళ్లి ఆ శకరాజును అంతమొందించి రాణిని, రాజ్యం గౌరవాన్ని రెండింటినీ కాపాడాడు. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. అస్సలు మలుపు ఇక్కడే ఉంది. రాజ్యం గౌరవాన్ని కాపాడిన తర్వాత చంద్రగుప్తుడు అంతటి పిరికివాడైన తనన్న రామగుప్తుణ్ణి చంపేస్తాడు. ఆ తర్వాత వదిన అయిన ధ్రువాదేవిని పెళ్లి చేసుకుని సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. అంటే అధికారం కోసం ఎంత దూరమైనా వెళ్లాడు. ఇలా ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య సింహాసనమెక్కిన చంద్రగుప్తుడికి అస్సలైన సవాలు ముందుంది. రాజ్యాన్ని నిలబెట్టుకోవాలి, సామ్రాజ్యాన్ని నిర్మించాలి. మరి ఆయన దాన్ని ఎలా సాధించాడు? ఆయన అనుసరించిన వ్యూహం చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్. ఒకవైపు పెళ్లి సంబంధాలు, మరోవైపు యుద్ధాలు. తన కూతురు ప్రభావతిని వాకాటక యువరాజుకిచ్చి పెళ్లిచేసి ఆ రాజ్యంతో బంధుత్వం కలుపుకున్నాడు. తర్వాత యువరాజు చనిపోతే తన కూతురు ద్వారానే ఆ రాజ్యాన్ని పరోక్షంగా తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ఇది తెలివి. ఇక రెండోవైపు తన కత్తికి పని చెప్పాడు. ముఖ్యంగా పశ్చిమ భారతదేశాన్ని పాలిస్తున్న శకర్రాజు రుద్రసేన మూడుని ఓడించడం ఆయన కెరియర్లోనే ఒక పెద్ద విజయం. ఆ రాజ్యాలను కూడా తన సామ్రాజ్యంలో కలిపేసుకున్నాడు. ఈ తెలివి, ఈ పరాక్రమం, ఈ రెండింటి కలయికతో గుప్త సామ్రాజ్యం భారత ఉపఖండంలోనే ఒక మహాశక్తిగా ఎదిగింది. దాని సరిహద్దులు ఎంత దూరం విస్తరించాయో చూడండి. ఉత్తరాన వహ్లిక దేశం నుంచి దక్షిణాన సముద్రం దాకా, పశ్చిమాన సింధునది ముఖద్వారం నుంచి తూర్పున బెంగాల్ దాకా మొత్తం ఆయన ఏలుబడిలోకి వచ్చింది. సరే, ఇంత పెద్ద సామ్రాజ్యాన్నైతే కట్టాడు. కాని కేవలం రాజ్య విస్తరణ వల్లే ఆయన్ని గొప్పవాడు అనలేం. ఆయన పాలనలోనే ఒక స్వర్ణయుగం మొదలైంది అంటారు. అసలు ఆ స్వర్ణయుగం అంటే ఏంటి? అప్పుడు ప్రజల జీవితం ఎలా ఉండేది? అదృష్టమేంటంటే ఈ కాలాన్ని అర్థం చేసుకోవడానికి మన దగ్గర ఒక అద్భుతమైన ఆధారం ఉంది. అదే ఫాహియాన్ అనే చైనా యాత్రికుడి రచనలు. ఆయన ఏకంగా 6 సంవత్సరాలు ఇక్కడే ఈ సామ్రాజ్యంలో గడిపి తాను కళ్లారా చూసిన ప్రతి విషయాన్ని వివరంగా రాసిపెట్టాడు. ఫాహియాన్ ఏకంగా ఏమన్నాడంటే, చంద్రగుప్త విక్రమాదిత్యుడి కాలంలో ఉన్నంత గొప్పగా భారతదేశం బహుశా మరెప్పుడూ పరిపాలించబడలేదు అని. అంటే ఆలోచించండి, ఒక విదేశీ యాత్రికుడు అంతలా మెచ్చుకున్నాడంటే అప్పటి పరిపాలన ఎంత అద్భుతంగా ఉండింటుందో. ఆయన వర్ణనలు చదువుతుంటే ఆశ్చర్యమేస్తుంది. అప్పట్లో ప్రజల జీవితం ఎంత స్వేచ్ఛగా ఉండేదంటే, దేశంలో ఎక్కడికి వెళ్లాలన్నా పాస్పోర్ట్లాంటివి ఏమీ అవసరం లేదట. ఎక్కడైనా నివసించడానికి ప్రత్యేక రిజిస్ట్రేషన్లు కూడా లేవు. ఇంకా చెప్పాలంటే ప్రజలు ఎంత భద్రంగా ఫీలయ్యేవాళ్లంటే వాళ్ల ఇళ్లకు తాళాలు వేసుకునే అవసరం కూడా ఉండేది కాదట. అంటే దొంగతనాలు, నేరాలు ఎంత తక్కువగా ఉండేవో ఊహించుకోవచ్చు. అంతేకాదు, అప్పట్లోనే ఉచిత ఆస్పత్రులు ఉండేవి. ధనవంతులు, దాతలు కట్టించిన ఈ హాస్పిటల్స్లో పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికీ ఉచితంగా వైద్యం చేసేవాళ్లు.
ఇది ఆ కాలంలో వాళ్లకున్న సామాజిక బాధ్యతకి నిదర్శనం. ఇదంతా వింటుంటే అద్భుతంగా ఉంది కదా, అంతా రామరాజులా అనిపిస్తోంది. కాని నిజంగా అంతా పరిపూర్ణంగా ఉందా? నాణేనికి ఎప్పుడూ రెండో వైపు ఉంటుంది. ఆ స్వర్ణయుగంలో కూడా కొన్ని చీకటి కోణాలు ఉన్నాయి. ఫాహియాన్ ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు. అదేంటంటే, చండాలురు అనే ఒక వర్గం ప్రజలు ఊరికి దూరంగా వేరుగా బతకాల్సి వచ్చేదట. వాళ్ళు ఇతరులను అపవిత్రం చేస్తారు అనే ఒక నమ్మకం. అంటే చూడండి, ఒకవైపు ఇంత శ్రేయస్సు, ఇంత స్వేచ్ఛ ఉన్నా మరోవైపు ఇంత కఠినమైన సామాజిక వివక్ష కూడా ఉండేది. సరే, యుద్ధాలు, ఆర్థిక వ్యవస్థ ఇవన్నీ ఒకెత్తు. కాని చంద్రగుప్తుడి పాలనను నిజంగా స్వర్ణయుగం చేసింది మాత్రం కళలు, విజ్ఞానం. ఆయన ఆస్థానం ఆ కాలపు గ్రేటెస్ట్ మైండ్స్కి ఒక అడ్డాగా ఉండేది. ఆయన కోర్ట్లో నవరత్నాలు అని పిలిచే 9 మంది దిగ్గజాలుండేవారు. కవులు, శాస్త్రవేత్తలు, వైద్యులు, ఇలా వేర్వేరు రంగాల్లోని నిపుణులు. చెప్పాలంటే అదొక రకమైన డ్రీమ్ టీం అన్నమాట. ఈ 9 మందిలో కొందరి పేర్లు వింటే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రపంచ సాహిత్యంలోనే ఒక లెజెండ్ అయిన కాళిదాసు. ఆయన చంద్రగుప్తుడి ఆస్థాన కవి. అలాగే ఆస్ట్రానమీలో ఎన్నో గ్రంథాలు రాసిన వరాహమిహిరుడు, మెడిసిన్లో మాస్టర్ అయిన ధన్వంతరి, సంస్కృతంలో మొట్టమొదటి డిక్షనరీ లాంటిది తయారు చేసిన అమరసింహుడు. ఇలా ఒకరేంటి 9 మంది. అంటే అది కేవలం ఒక రాజుకోటు కాదు, అదొక నాలెడ్జ్ హబ్. ఇంత గొప్ప పాలనా సాగింది, స్వర్ణయుగం వచ్చింది. మరి ఇన్ని శతాబ్దాల తర్వాత కూడా చంద్రగుప్త II మనకు ఏం మిగిల్చి వెళ్లాడు? ఆయన వారసత్వం ఇప్పటికీ మన కళ్లముందే ఉంది. ఢిల్లీ వెళ్తే మెహ్రౌలీలో ఒక ఐరన్ పిల్లర్ కనిపిస్తుంది. దాని స్పెషాలిటీ ఏంటో తెలుసా? దాని నిర్మించి 1600 సంవత్సరాలు దాటినా అది ఇప్పటికీ కొంచెం కూడా తుప్పుపట్టలేదు. ఆ అద్భుతమైన స్తంభమే చంద్రగుప్తుడి పాలనకు సజీవ సాక్ష్యం. అది కేవలం ఒక ఇనుమ స్తంభం కాదు, అదొక విజయగాథ. దానిమీద చెక్కిన శాసనాలు ఆయన విజయాలను మనకు చెబుతాయి. బెంగాల్ దేశాలను జయించడం, సింధూ నదికి ఆవలి వరకు వెళ్లి వాహిలికులను ఓడించడం, తన కీర్తిని దక్షిణ సముద్రం దాకా వ్యాపింపజేయడం, ఇలా ఒకే రాజ్యం కిందకి దేశాన్ని తీసుకురావడం గురించి దానిమీద రాసి ఉంది. చంద్రగుప్తుడి తర్వాత ఆయన కొడుకు కుమారగుప్తుడు, ఆ తర్వాత మనవడు స్కందగుప్తుడు. వీళ్ళు సామ్రాజ్యాన్ని కొంతకాలం నడిపించారు. కాని ఏ స్వర్ణయుగమూ ఎప్పటికీ ఉండదు కదా. స్కందగుప్తుడి మరణం తర్వాత ఆ మహాసామ్రాజ్యం మెల్లమెల్లగా పతనమవడం మొదలైంది. గుప్త సామ్రాజ్యం అంతరించిపోయి ఉండొచ్చు, కాని చంద్రగుప్తుడు నిర్మించిన ఆ స్వర్ణయుగం, అది మాత్రం కొన్ని శతాబ్దాల పాటు రాబోయే రాజులకు, రాజ్యాలకు ఒక బెంచ్ మార్క్గా నిలిచిపోయింది. సో మళ్ళీ మొదట మనం అడిగిన ప్రశ్నకి వద్దాం. ఒక పాలకుడిని దిగ్గజంగా మార్చేది ఏది? కేవలం విజయాలు కాదు, వాళ్లు నిర్మించే సంస్కృతి, వాళ్లు వదిలి వెళ్లే వారసత్వం. చరిత్ర ఎప్పటికీ మర్చిపోలేని ఒక వారసత్వాన్ని నిర్మించడానికి ఒక సమాజానికి ఇంకేం కావాలి?